హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్ పెరుగు మరియు కొన్ని వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుందండి. ఆ తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దాంట్లోకి చట్నీ తయారు చేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొన్ని పల్లీలు వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర మరియు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కారం సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత 2 పెద్ద టమాటాలు తీసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, కొంచెం చూసారు కదా ఇలా పల్పీగా టమాటోస్ వచ్చాక దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తిరగమాత వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది మనం మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని నార్మల్ మన పిండిని ఎలా మిక్సీ పట్టుకుంటామో అలాగే మిక్సీకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ రావాలండి. కొంచెం థిక్గా అలా వస్తే బాగా రాదండి పన్లాగా. సో ఇలానే ఉండాలి ఎగ్జాక్ట్గా. ముందుగా తీసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, దాంట్లోకి మనం ఇందాక వేసిన తిరగమాతని గార్నిష్ చేస్తాము. మరియు పిండిలో కూడా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం రెండిట్లో. ఆ తర్వాత కొద్దిగా సోడా ఉప్పు మరియు తగినంత ఉప్పు వేసుకుంటాం. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిండిని ఇలా వేసుకుంటాము. మీ దగ్గర చిన్న ప్యాన్ ఉంటే చిన్న ప్యానే యూస్ చేయండి, బాగుంటుంది మనలాగా. మేము కొద్దిగా పెద్ద ప్యాన్ యూస్ చేసాము. సో ఇది బ్యాక్ సైడ్ కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక మనం రివర్స్ చేసుకుంటాం. సో బాగా ఫ్రై అయ్యాక చూసారు కదా, బాగా పన్లాగా వస్తుంది. మేము పెద్ద ప్యాన్ యూస్ చేయడం వల్ల అది పొంగలేదు. చిన్న ప్యాన్లో అయితే బాగా వస్తుందండి. సో మిగతా పిండితో ఇలాగా మేము చిన్న చిన్నగా పొంగనాలు లాగా వేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకొంచెం తినాలనిపించేలా ఉన్నాయి. సో మీరు ఇలా దోశలా కావాలన్నా చేసుకోవచ్చు, పొంగనాలలాగైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా చేసుకొని తినచ్చు. అండ్ ముందుగా చూపించిన చట్నీ వేసుకొని 2 మంచిగా వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా, వేడి వేడిగా బన్ దోశ ఎంత చాలా బాగుంటుందండి.